అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కెరియర్ ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వన్ ఆపర్చునిటీ వచ్చినటువంటి మనీని ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలో, వైరల్ పే నుంచి వెళ్ళి ఏ విధంగా మనం వాటిని రీఛార్జ్కి ఉపయోగించాలి వీడియో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ చూస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వారందరూ కూడా కంగ్రాచులేషన్స్. చాలామంది వైరల్ పే చేసుకున్నారు, అదేవిధంగా వన్ ఆపర్చునిటీ చేసుకున్నారు, మనీ ఎర్న్ చేస్తున్నారు, వారందరూ కంగ్రాచులేషన్స్. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. విత్డ్రా చేసినటువంటి వీడియో, రీఛార్జ్ చేసినటువంటి ప్రాసెస్ మీకు వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎలాంటి ₹1 పెట్టకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం నెలకు 40,000 పైన సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్కువ రిఫర్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎక్కువ మంది రిఫర్ చేసుకోండి, ఎక్కువ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒక నెలలో మనము 40,000 పైగా కూడా సంపాదించుకునే అవకాశం మనకు వైరల్ పే వరకు కల్పిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెండ్స్. ఖాళీ టైంలో జస్ట్ మనం చిన్న చిన్న టాస్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది స్టూడెంట్ కానీ, హౌస్ వైఫ్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్గా ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ స్క్రీన్పై ఛానల్కి రిఫరల్ కోడ్స్, అదే డిస్క్రిప్షన్లో కూడా రిఫరల్ కోడ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. వాటి ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మీ యొక్క లొకేషన్ ఆన్లో పెట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకోసం లైవ్ విత్డ్రా కూడా రీఛార్జ్ కూడా చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్ కూడా వన్ ఆపర్చునిటీని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వన్ ఆపర్చునిటీ వైరల్ పే ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్ చూడండి, లాగిన్ టు వన్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ మొదటగా మన మొబైల్ నెంబర్ ఇవ్వకూడదు. మనం సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ మన సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మన రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సైన్ అప్ టు వన్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఆధార్ ప్రకారం ఫ్రెండ్స్, ఇక్కడ మన నేమ్ ఇవ్వండి, నెక్స్ట్ మన మెయిల్ ఇవ్వండి, తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వండి, తర్వాత రిఫరల్ కోడ్ అనేది ఇవ్వండి. రిఫరల్ కోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ 1AP596592. ఈ రిఫరల్ కోడ్ ఎంట్రీ చేయండి ఫ్రెండ్స్. రిఫరల్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అకౌంట్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద బాక్స్ ఉంటుంది, ఇక్కడ టిక్ చేయండి. బ్లూ కలర్ వచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేయండి. ఈ విధంగా మనకు ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ వెరిఫికేషన్ ఇక్కడ మనము ఇవ్వాలి. వైరల్ పే వారు ఓటీపీ వెరిఫికేషన్ పంపించారు, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మనకు వన్ ఆపర్చునిటీ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం లొకేషన్ ఇవ్వాలి. వాళ్ళు యూజింగ్ ద యాప్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు వన్ ఆపర్చునిటీ హోమ్ పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కాయిన్స్ కనబడుతున్నవి 369 అని. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ యూట్యూబ్, వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ అనేటువంటి ఐకాన్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్లో, వెబ్సైట్లో, ఇన్స్టాగ్రామ్లో మనం యాడ్స్ చూస్తూ మనం మనీ ఎర్న్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, నేను యూట్యూబ్ మీద క్లిక్ చేస్తాను. టాస్క్ ఏ విధంగా చేయాలో ఇందులో చెప్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్ మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఫస్ట్ టైం చూస్తాం కాబట్టి డోంట్ షో దిస్ ట్యూటోరియల్ అగైన్ ఉంటుంది, క్లిక్ చేయండి. వ్యూ అవైలబుల్ టాస్క్ మీద క్లిక్ చేయండి. టాస్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం యూట్యూబ్లో ఏం చూడడం అవసరం లేదు ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ బటన్ నొక్కి ఇక్కడ క్వశ్చన్ వరకు మనము బ్యాక్ రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇక్కడ మన క్వశ్చన్ మనం ఆన్సర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమని వచ్చింది ఫ్రెండ్స్, చూస్ ద ఆన్సర్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ వైజాగ్ అని ఇచ్చారు, అదేవిధంగా హైదరాబాద్ ఇచ్చారు ఫ్రెండ్స్. మన క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ కాబట్టి మనం బి అని సెలెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బి ఆప్షన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఆన్సర్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన యాడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ యాడ్ను మనం పూర్తిగా చూడాలి. యాడ్ అయిపోయేంత వరకు మనం చూడాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పైన కార్నర్లో యాడ్ స్టార్ట్ అవుతుంది 56 seconds అని.
ఈ విధంగా మనకు 1 మినిట్ యాడ్ ఉంటుంది ఫ్రెండ్స్. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రివార్డ్ పాయింట్స్ 10 అనేది మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. యాడ్ కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్. యాడ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ క్రాస్ కంప్లీట్ క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లైమ్డ్ 10 కాయిన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 379లో మనకు యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కార్నర్లో కాయిన్స్లో. ఇప్పుడు నెక్స్ట్ కూడా వెబ్సైట్లో కూడా చూద్దాం ఫ్రెండ్స్. వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్లో కూడా సేమ్ స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయాలి. జస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి క్వశ్చన్ వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చాను క్వశ్చన్ వరకు. క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో మనము ఏ అమరావతి, బి వైజాగ్ అని ఇచ్చాడు. ఏపీ యొక్క క్యాపిటల్ అమరావతి కాబట్టి ఏ ఇస్తున్నాను, ఏ ఆప్షన్ ఇస్తున్నాను, ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సబ్మిట్ చేసినాక మనకి యాడ్ స్టార్ట్ అయింది. పూర్తిగా చూడాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యాడ్ మనకు కంప్లీట్ కాబోతుంది. క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. క్రాస్ వచ్చింది కదా, క్లోజ్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మళ్ళీ 10 కాయిన్స్ కూడా మనకు సక్సెస్ఫుల్గా క్లైమ్ అయినాయి ఫ్రెండ్స్. దీన్ని ఓకే చేసేసి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ ఫ్రెండ్స్ స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా యాడ్ వస్తుంది. మనం బ్యాక్ వెళ్ళిపోవాలి క్వశ్చన్ వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది మళ్ళీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఏ న్యూఢిల్లీ, బి ముంబై. ఇక్కడ మనం ఆప్షన్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ కాబట్టి ఏ అని ఆప్షన్ ఇస్తున్నాను, ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్లోకి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కార్నర్లో టైమర్ పడుతుంది. సో ఈ యాడ్ కూడా మనం పూర్తిగా చూడాలి ఫ్రెండ్స్. క్రాస్ వచ్చేవాళ్ళు చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్రాస్ వచ్చేసింది చూడండి. యాడ్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ 10 కాయిన్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఓకే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు యాడ్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ప్రతి 27 మినిట్స్కి ఒకసారి మనకి ఈ విధంగా మనకి యాక్టివేషన్లోకి వస్తాయి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దీన్ని ఈ విధంగా చేసుకోవడం ద్వారా ప్రతి యాడ్కు చూసినప్పుడల్లా మనకు 10 కాయిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము రోజులు ఎన్నిసార్లు చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ రిఫర్ ఏ ఫ్రెండ్ అని ఉంది కదా, ఇక్కడ రిఫర్ ఏ ఫ్రెండ్ మీద క్లిక్ చేసి మన యొక్క రిఫరల్ లింక్ను వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్కు షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం రిఫర్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మన ఇక్కడ 1AP596592 అనేది మన యొక్క రిఫరల్ కోడ్ ఫ్రెండ్స్. ఈ కోడ్ ద్వారా కూడా మనం రిఫరల్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కండిషన్స్ ఉన్నాయి. ఇన్వైట్ ఫ్రెండ్స్ యూజింగ్ రిఫరల్ కోడ్ అని ఉంది ఫ్రెండ్స్. మనం ఈ రిఫరల్ కోడ్ ఉపయోగించి మన ఫ్రెండ్స్ రిఫర్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే ఇఫ్ దే ఎర్న్ 10 కాయిన్స్ యూ ఎర్న్ 5 అడిషనల్. ఒకవేళ మీ రిఫరల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ అయితే వారు 10 కాయిన్స్ వర్క్ వస్తుంది. వారి ద్వారా మనం రిఫర్ ఇచ్చినాం కాబట్టి మనకు 5 కాయిన్స్ డైరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఎన్నిసార్లు యాడ్ చేసినా కూడా అన్నిసార్లు 5 కాయిన్స్ అనేది మనకు అడిషనల్గా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్, మన 10 కాయిన్స్ కాకుండా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇఫ్ రిఫర్ 5 ఫ్రెండ్స్ 5 లెవెల్స్ గెట్ యాక్టివేటెడ్ అండర్ యూ. మీ ఫ్రెండ్స్ కనుక 5 మెంబర్స్కి మీరు రిఫర్ చేస్తే మన అండర్లో ఉన్నటువంటి 5 లెవెల్ నుంచి వెళ్ళి మనకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ 5 లెవెల్ అని యాక్టివేట్ అవుతాయి కాబట్టి మినిమం మన 5 మెంబర్స్కు ఖచ్చితంగా మనము రిఫరల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ రిఫరల్ ఇస్తే మనకు 5 లెవెల్ నుంచి వెళ్ళి ఎక్కడ ఎవరు మనకు యాడ్ చూసినా కూడా అక్కడి నుంచి వెళ్ళి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మనం చూస్తేనేమో రూపాయలలో వస్తుంది, కానీ ఫ్రెండ్స్ రిఫర్ చేసుకొని ఫ్రెండ్స్ ద్వారా లెవెల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ మనకు వేలల్లో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనము మినిమం 5 మెంబర్స్ కంటే ఎక్కువ 10 మెంబర్స్ 15 మెంబర్స్ 20 మెంబర్స్ మన ఇష్టం, అది ఎంతమందికైనా ఇవ్వచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ వీలైనంత మందికి రిఫర్ చేయండి, ఎక్కువ మనకు అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం 0 ఇన్వెస్ట్మెంట్ తోటి జస్ట్ మనం హాఫ్ అన్ అవర్కి ఒకసారి 10 కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ అదేవిధంగా మన ఫ్రెండ్స్కి రిఫర్స్ ఇస్తూ వారి ద్వారా కూడా మన ఇన్కమ్ జనరేట్ చేస్తూ 5 లెవెల్ నుంచి మన ఇన్కమ్ తీసుకునే గొప్ప అవకాశం మనకు వన్ ఆపర్చునిటీ కలిగిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే మనీని ఏదైతే కాయిన్స్ ఉన్నాయో వాటిని మనీ రూపంగా మార్చుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీకు చూపిస్తాను.
నేను చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ యాక్టివేషన్ అయ్యి నేను చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ విత్డ్రాల్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. చూడండి నేను నా మనీ విత్డ్రాల్ ఏ విధంగా ఉందో నాకు ఇక్కడ అకౌంట్లో కూడా క్రెడిట్ అయిన ఫ్రెండ్స్. చూడండి కదా ఇక్కడ చూడండి 100, 10 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ప్రాసెస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను గెయిన్ చేసినటువంటి మనీ ఇందులో జస్ట్ 0 ఇన్వెస్ట్మెంట్ తోటి జస్ట్ యాడ్స్ చూస్తూ నాకు వచ్చినటువంటి మనీ ఫ్రెండ్స్. ఈ మనీ నేను వైరల్ పే కూడా పంపించుకోవడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి నేను రీఛార్జ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. రీఛార్జ్ బిల్లులు కట్టుకోవచ్చు, ప్రతిదీ ఇందులో ఉన్నది కాబట్టి ఫ్రెండ్స్ మంచి అవకాశం వదులుకోవద్దు. మీరు రిజిస్టర్ కండి, మీ ఫ్రెండ్స్కి రిజిస్టర్ చేయండి. తద్వారా మీరు మంచి ఇన్కమ్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మనం వైరల్ పే యాప్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మన ప్లే స్టోర్కి వెళ్ళండి, వైరల్ పే అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వైరల్ పే అని ఉందండి ఇక్కడ పైన, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయింది, ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పర్మిషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా మొబైల్ నెంబర్ ఇవ్వకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, VP565767. ఈ విధంగా మన రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత మన పేరు ఇక్కడ కింద వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మన ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆధార్ ప్రకారం ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్ నేమ్ ఆధార్ ప్రకారం లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అదే ఆటోమేటిక్గా మనం లొకేషన్ ఇచ్చాము కాబట్టి మనకి ఇక్కడ మన యొక్క పిన్ కోడ్ కనబడుతుంది. తర్వాత మన సిటీ, ఏదైతే సిటీ ఉందో సిటీ వస్తుంది, సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చాను ఈ బాక్స్లో ఎంటర్ చేయండి, 082345 ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ చిన్న బాక్స్ ఉంది, అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ నొక్కండి. మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మన మెయిల్కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ అందులో మన యొక్క VP ID ఉంటుంది, అదేవిధంగా పాస్వర్డ్ ఉంటుంది, అదేవిధంగా దాంట్లో టీపిన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మనకు మెయిల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వైరల్ పే యాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది హోమ్ పేజ్. మొబైల్ సంబంధించిన రీఛార్జెస్, DTH రీఛార్జ్ సంబంధించి, ఫాస్టాగ్ సంబంధించి, ల్యాండ్లైన్ సంబంధించి, ఎలక్ట్రిసిటీ బిల్స్, గ్యాస్, వాటర్, గ్యాస్ సిలిండర్, బ్రాడ్బ్యాండ్, పోస్ట్ పెయిడ్, కేబుల్ టీవీ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్లైట్ టికెట్, బస్ టికెట్స్, ఈ విధంగా OTT ఛానల్స్, అదర్స్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మనము వన్ ఆపర్చునిటీలో వచ్చినట్టు మనతో రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటి ద్వారా మనము ప్రతిదాన్ని కూడా రీఛార్జ్ చేసుకొని ప్రతిదీ కూడా మనం ఆన్లైన్లో మనము వాటిని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వన్ ఆపర్చునిటీ వచ్చినటువంటి మనని మనం వైరల్ బిల్లు పంపించుకొని ఇక్కడి నుంచి మనము రీఛార్జెస్ కానీ బిల్లులు కానీ కట్టుకుంటూ యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ అనేది VP రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. క్లిక్ చేసి మన ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. వన్ ఆపర్చునిటీలో ఉన్నటువంటి మనీని తీసుకొని ఇక్కడికి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. వారిని కూడా నాకు క్రెడిట్ అయినా చూడండి. అదేవిధంగా నేను మొబైల్ రీఛార్జ్ కూడా చేయడం జరిగింది 199 తోటి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఆ వీడియో కూడా దీంట్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా రీఛార్జ్ చేశాను అనేది. వన్ ఆపర్చునిటీ ద్వారా నేను ఎన్ని చేసినట్టు మనీని VPలో ఎలా యూజ్ చేస్తానో రీఛార్జ్ కోసమో చూడండి వీడియోలో. ఇది నా VP వ్యాలెట్. ఇందులో 200 రూపీస్ ఉన్నాయి, యాడ్ అయినాయి. వన్ ఆపర్చునిటీ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ. ఈ ఫోన్ నెంబర్ ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు, మనమే రీఛార్జ్ చేసుకోవాలని అవసరం లేదు. ఎవరైనా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎవరి ఫోన్కైనా మనం రీఛార్జ్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. వన్ ఆపర్చునిటీ మనం డబ్బులు పంపించుకొని ఇక్కడి నుంచి మనం రీఛార్జ్ చేస్తాం. ఇక్కడ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఏం నెట్వర్క్ వాడుతున్నాం అనేది మనకు చూపిస్తుంది.
అక్కడ ప్లాన్ ఉంటుంది, ప్లాన్ ప్రెస్ చేసుకోవాలి. నేను 199 ప్లాన్ పిక్ చేసుకున్నా. 199 ప్లాన్ అయింది. 199 ప్లాన్ తర్వాత నేను సబ్మిట్ నొక్కగానే మన ఎక్కడి నుంచి వెళ్ళి నువ్వు డబ్బులు కట్ కావాలని ఆప్షన్ చూపిస్తుంది. నేను ఇక్కడ 200 ఉంది కదా, దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు పిన్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ పిన్. అది కంపల్సరీ మనం ఎంట్రీ చేయాలి. నేను ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కితే సరిపోతుంది. సబ్మిట్ నొక్కగానే మనకు ప్రాసెసింగ్లో పడుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకి ఏ ఫోన్కి అయితే రీఛార్జ్ చేస్తున్నామో ఆ నెంబర్కు మనకు బిల్లు రీఛార్జ్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఇక్కడ చూడండి అడుగుతుంది, వైరల్ పే నుంచి వెళ్ళి క్యాన్సిల్ చేయాలని ఒక పర్మిషన్ అడిగింది. మనం ఓకే చేసేసాను. అది ప్రాసెస్లోకి వెళ్ళి ప్రాసెస్ నుంచి వెళ్ళి చూడండి, యువర్ రీఛార్జ్ ఆఫ్ 199,70322706080 హ్యాస్ బీన్ డన్ అని వచ్చింది. రీఛార్జ్ అయిపోయింది. ఈ విధంగా వైరల్ పేలో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ నేను వన్ యాప్ నుంచి తీసుకొచ్చి అక్కడ యాడ్స్ చూడడం వచ్చిన అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ నేను రీఛార్జ్ చేసుకున్నా. చూడండి 20 రోజు చేశాను, ఈ రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయింది. సో ఫ్రెండ్స్, వన్ ఆపర్చునిటీలో మంచి అవకాశం ఉంది కాబట్టి మన రీఛార్జ్లు కానీ, టీవీ రీఛార్జ్లు కానీ, ఫోన్ రీఛార్జ్లు కానీ, డిటిహెచ్లు కానీ ప్రతి ఒక్కటి ఇందులో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏ విధంగా గూగుల్ పే, ఫోన్పే చేస్తామో అదేవిధంగా మనం ఇక్కడ రీఛార్జ్ చేసుకునే అవకాశం మనకు